కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సభాధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారికి పిఏపిఎస్ మాజీ చైర్మన్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన బురగంపాడు మండల 18 మంది సర్పంచులకి శుభాకాంక్షలు. మాతో పాటు ఎన్నికైన వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజలు ముఖ్యంగా నేను ఎన్నికైన గ్రామ పంచాయతీ సారపాక మేజర్ గ్రామ పంచాయతీ మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఐటీసీ పిఎస్పిడి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వేల మంది కార్మికులు మరియు పరిశ్రమ అభివృద్ధి మొత్తం కూడా ముఖ్యంగా సారపాక గ్రామ పంచాయతీ నుంచే వారికి సహాయ సహకారాలు అందించడం ప్లస్ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. సారపాక పట్టణ ప్రాంతంగా త్వరగా ఘనంగా కావాలి, సరైన నాయకుడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి గుర్తించి అందరినీ సమన్వయం చేసుకుంటారు, నాయకత్వం మంచి పాలన అందిస్తారని చెప్పేసి నా మీద గౌరవంతో నమ్మకంతో శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారి అభివృద్ధి దూతగా నన్ను ఇక్కడికి పంపించి నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతే నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాజకీయాల్లో రావడం, సర్పంచ్గా గెలవడం జరిగింది. కొద్దిగా తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తుంటే మీడియా మిత్రులు ముఖ్యంగా క్షమించాలి. అదేవిధంగా నాయకులు కూడా పెద్ద మనసుతో క్షమించాలని, మా అందరినీ క్షమించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైనా తప్పు చేస్తుంటే మేము నిత్యం ప్రజల్లో ఉంటూ రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రతి వారం ఒక్కొక్క వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఆ వార్డులో ఏమన్నా ప్రత్యేకంగా కావాలి అంటే అక్కడ మా గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రత్యేకంగా అక్కడ పెట్టి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఫాలోఅప్ చేసుకొని ప్రజలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ మరుగునీటి, పారిశుద్ధ్య నిర్వహణ, మంచి పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు. అదేవిధంగా మంచినీటి, మన వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హుందాగా బతికే హక్కు, జీవించే హక్కు ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఈ 2 ఆర్టికల్స్ కూడా అంబేద్కర్ గారు మనకు ప్రసాదించింది. దర్జాగా డిగ్నిటీగా బతకాలి ప్రతి ఒక్క భారత పౌరుడు అని చెప్పేసి అందించారు. ఆ కళలో భాగమే మరి గ్రామ పంచాయతీలో 3 టైప్ వ్యవస్థని మనం తీసుకున్నాం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా. అందులో ఒక కాన్స్టిట్యూషన్ బాడీగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీల ప్రాముఖ్యత ఈరోజు మా యువతరం ప్రజలకి తెలియజేస్తాము. ఈ గ్రామ పంచాయతీల ద్వారా ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుందో, ఇలా చేస్తే ఇన్ని సంవత్సరాలు ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదు, ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుందో ఒక క్రిస్టల్ క్లియర్గా, ఒక పారదర్శకంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇంట్లో ఉన్నా కానీ ఎవరింట్లో వాళ్ళు రాజే కాబట్టి రాజభోగాలు అందించడానికి ఎవరు రాలేదు. జగన్ గారు మీ సూచన మంచిదే, కాకపోతే ఆ రకంగా మా సర్పంచులందరి మనోభావాలు దెబ్బతింటాయి. అదేవిధంగా ఈరోజు మీరు ఎవరైతే నేను ముందే చెప్పాను, మీకు ఉండాలని మనసున్నా కానీ మీ ప్రోద్బలంతో ముందుకొచ్చారు. ఈ సమయంలో మీరు వెనక్కిపోతే బాగోదు, మనం అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వచ్చారు. మేము ఆ బాధని మేము అర్థం చేసుకోగలము. అదేవిధంగా మీ వెనకాల ఉన్న వ్యక్తులతో అక్కడ ఎన్ని మన అవమానాలకు గురయ్యారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మేము అందరూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, కిషోర్ కోసం పనిచేసిన వాళ్ళు కాదు, పార్టీ కోసం కష్టపడ్డారు కాదు, పార్టీని కూడా మీరు గౌరవించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.